అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసులు కలవని మనువు 9వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. ఏకాంబరం మాటలకి తనలోని కోపం అంతకంతకు థర్మామీటర్లోని టెంపరేచర్ పీక్స్కి చేరినట్టు హై పిచ్కి చేరిపోగా 2 చేతులతో టేబుల్ని గట్టిగా గుద్దుతూ ఒక్క ఉదుటిన చైర్లో నుంచి లేచి ఏకాంబరం ముందుకొచ్చి మొహంలో మొహం పెట్టి చూస్తూ, ఇదిగో మనలో కనపడే ఈ భయమే తప్పు చేసిన వాడికి ధైర్యాన్ని ఇచ్చేది, ఇంకో తప్పు చేయడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చేది. నీలాంటి పోలీసులు అలాంటి వీధి రౌడీలకి భయపడినంత కాలం మన దేశంలో జరిగే అన్యాయాలు అక్రమాలు ఎప్పటికీ అంతమవ్వవు. నీలోని భయం వాడికి కొన్నంత బలంగా మారుతుంది. దాంతో వాడు ఇంకా ఎక్కువ తప్పులు చేస్తాడు. వాడిని చూసి ఇంకొకడు, ఆ ఇంకొకడిని చూసి మరొకడు, ఇలా రోజుకో కొత్త రౌడీలు కొత్త నేరాలు పుట్టుకొస్తూ ఉంటే ఇంకా సామాన్య ప్రజలు ఎలా బ్రతుకుతారు? ఇలాంటి వాళ్ళ నుంచి ప్రజలను కాపాడాల్సిన వాళ్ళం మనమే. వాడి బ్యాక్గ్రౌండ్ చూసి భయపడి చేతులెత్తేస్తే ఇంకా వాళ్ళకి ఎవరు రక్షణ ఇస్తారు అంటాడు రుద్రాంశ్ ఉద్వేగంగా. అతని మాటలకు తలంచుకొని మౌనంగా నుంచుండిపోయాడు ఏకాంబరం. అలా నుంచున్న అతని వైపే చిరాగ్గా చూసి, బాబాయ్, నన్ను కమిషనర్ సార్ రమ్మని పిలిచారు కదా, నేను అక్కడికి వెళ్ళొస్తాను, వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అంటూ తన జీప్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు రుద్రాంశ్ అటు వెళ్ళగానే గుండె మీద చేతులు వేసుకొని, అమ్మయ్య, ఈయన ఏ కళ్ళు ఉన్నాడో ఏమనుకుండా కామ్గా వెళ్ళిపోయాడు. అలా కాకుండా, లేదు నువ్వే ఈ వర్క్ చేయాలని నా నెత్తి మీద ఎక్కడ కూర్చుంటాడో అని భయపడి చచ్చాను, నాకు ఇంకే బాధ లేదు అనుకుంటూ తన ప్లేస్కి వెళ్ళిపోతాడు ఏకాంబరం. కానీ పాపం తనకేం తెలుసు, ఇప్పుడు వదిలేసిన రుద్రాంశే తన నెత్తిన పెద్ద ఆటంబం వేయబోతున్నాడని. వెళ్తున్న అతన్ని చూస్తూ నిట్టూర్పు విడిచి కుక్కతో ఒక వంకర అన్నట్టు, నీలాంటి వాళ్ళు కూడా ఎప్పటికీ మారడు అనుకుంటూ తన వర్క్ చూసుకోవడానికి వెళ్తారు మూర్తిగారు. స్టేషన్ నుంచి కమిషనర్ ఆఫీస్కి చేరుకున్న రుద్రాంశ్ను తన జీప్ని పార్క్ చేసి కమిషనర్ క్యాబిన్లోకి వెళ్తాడు. అక్కడ రుద్రాంశ్ కోసమే వెయిట్ చేస్తున్న కమిషనర్ విశ్వనాథ్ గారు తన లోపలికి రావడం చూసి, హలో యంగ్ మ్యాన్ అని అంటారు షేక్ హ్యాండ్ ఇస్తూ. రుద్రాంశ్ కూడా చిన్నగా నవ్వుతూ హలో సార్ అని అంటూ విష్ చేసి ఆయన ముందు ఉన్న చైర్లో కూర్చుంటాడు. ఏంటి రుద్ర, పెళ్ళై 4 రోజులైనా కాలేదు, అప్పుడే మా అమ్మాయిని నువ్వు తీసుకొని ఏదైనా హాలిడేకి వెళ్లకుండా అప్పుడే డ్యూటీ అంటూ ఎక్కేసావేంటి అని అంటారు ఆయన నవ్వుతూ. ఆ మాటకి రుద్రాంశ్ కూడా చిన్నగా నవ్వుతూ, మనము హాలిడేకి వెళ్ళామని రౌడీలు వాళ్ళ పనులు మానుకొని మనం వచ్చేదాకా కామ్గా కూర్చోరు కదా సార్, వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు నా ప్రజలను ఇబ్బందులు పడేసి నేను మాత్రం నా కుటుంబంతో కలిసి ఆనందంగా ఎలా ఉంటాను సార్ అని అంటాడు. అలా అని మా అమ్మాయిని ఇంట్లోనే కట్టేసి అన్ని సరదాలకి దూరం చేస్తావా ఏంటి అని అంటారు ఆయన మాటలకి చిన్నగా నవ్వి ఊరుకుంటాడు రుద్రాంశ్. అతని నవ్వును చూస్తూ చిన్నగా నిట్టూర్చి, ఇంతకీ నిన్ను రమ్మనడానికి రీజన్ ఏంటంటే గత 24 గంటల్లో 200 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు. ఈ ఇన్ఫర్మేషన్ తెలియగానే మన ఫోర్స్ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. మన ఎంక్వైరీలో ఏం తెలిసిందంటే ముంబై నుంచి ఒక మాఫియా గ్యాంగ్ హైదరాబాద్లోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఒంటరిగా ఉండే ఆడపిల్లలను టార్గెట్ చేసి వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారు. ఎలా అంటే తల్లిదండ్రులు వేరే ఊర్లో ఉంటే ఎడ్యుకేషన్ కోసం ఇక్కడ హాస్టల్లో ఉండి కాలేజీలోకి వెళ్ళే స్టూడెంట్స్ని, జాబ్ పర్పస్పై ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న వాళ్ళు, ఇంకా నా అన్న వాళ్ళు ఎవరూ లేక ఆర్ఫనేజ్ హోమ్స్లో పెరిగేవాళ్ళు, ఇలాంటి అమ్మాయిల్ని వాళ్ళు టార్గెట్గా చేసుకొని 1 or 2 డేస్లో వాళ్ళు మూమెంట్స్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు మిస్ అయ్యారు అని తెలుసుకునే లోపే ఆ గ్యాంగ్ వీళ్ళని దేశాలు దాటించేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని నువ్వైతేనే హ్యాండిల్ చేయగల నమ్మకంతోనే నిన్ను రమ్మన్నానంటూ ముగిస్తారు కమిషనర్ గారు. అయిన వాళ్ళ గురించి చెప్తూ ఉంటే రుద్రాంశ్ దవడ కండరాలు కోపంతో గట్టిగా బిగుసుకున్నాయి. స్వచ్ఛమైన అంబరవర్ణంలో మెలిమెలలాడిన అతని నీలి కళ్ళు ఎరుపు రంగుని సంతరించుకొని బగబగమండే అగ్నికోలాల్లా మారిపోయాయి. మీరు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా నాకు సెండ్ చేయండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటానంటాడు ఆవేశం నిండిన స్వరంతో. ఇదిగో అంటూ రుద్రాంశ్ చేతికి ఒక ఫైల్ అందిస్తాడు కమిషనర్ విశ్వనాథం గారు. ఆ ఫైల్ తీసుకొని ఆయన వైపు తిరిగి, ఓకే సార్, ఈ కేసుని నేను టేకప్ చేస్తాను, ఇంకా మీరు రిలాక్స్ అవ్వండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటానంటాడు. అప్పటికప్పుడు ఆ మాఫియా గ్యాంగ్ని పట్టుకోవడానికి తన మైండ్లో ప్రణాళికను సిద్ధం చేస్తూ ఉంటాడు రుద్రాంశ్ గురించి, అతని ట్రీట్మెంట్ గురించి బాగా తెలిసిన విశ్వనాథ్ గారు తనలో కనబడుతున్న కోపాన్ని చూసి, జాగ్రత్త రుద్ర అని అంటారు చిన్నగా నవ్వుతూ. ఆయన మాటలకి తల తిప్పి అటువైపు చూస్తాడు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకొని. అతని చూపులను గమనించి, ఆ మాటలు వాళ్ళ గురించే చెప్పాను, ఇప్పుడు నీలోని ఆవేశాన్ని నాకు తలుచుకుంటుంటేనే సక్రమంగా ఎవరూ నాకు కనపడేటట్లేరు అని అతన్ని చూసి నవ్వుతూ, కాళ్ళు చేతులు పోయినా పర్వాలేదు, కనీసం ప్రాణాలతోనైనా తీసుకొని రా చాలు వాళ్ళని అని అంటారు. ఆ మాట విని రుద్రాంశ్ కూడా నవ్వుతూ, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే నేనేం చేయలేను సార్ అంటాడు భుజాలు ఎగరేస్తూ. సర్లే, నీకు హెల్ప్గా నా టీంని కూడా పంపిస్తున్నాను, నువ్వు ఎప్పుడైనా నీ మిషన్ని స్టార్ట్ చేయొచ్చు అంటారు. ఎప్పుడో ఎందుకు సార్, ఎల్లుండి వరకు అంతా ఫినిష్ చేసేస్తానంటాడు సీరియస్గా. ఓకే రుద్ర, ఆల్ ది బెస్ట్ అంటారు కమిషనర్ గారు రుద్రాంశ్కి షేక్ హ్యాండ్ ఇస్తూ. థ్యాంక్ యూ సార్, వర్క్ పూర్తవగానే మిమ్మల్ని కలుస్తానంటూ ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి తిరిగి స్టేషన్కి వెళ్ళిపోతాడు రుద్రాంశ్ తనని బెడ్ మీద పడుకోబెట్టి వెళ్ళిపోగానే అతన్ని తిట్టుకుంటూ కాలు నొప్పి వల్ల అలా
అలానే నిద్రలోకి జారుకున్న శాంభవికి మధ్యాహ్నానికి మెలకువ వస్తుంది. మెల్లిగా కళ్ళు తెరిచి టైం చూసుకొని 4 అవుతుండడంతో టక్కున లేచి కూర్చొని, అమ్మో నేను ఇంతసేపు పడుకుండిపోయానా, అత్తయ్య వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అనుకుంటూ మెల్లిగా బెడ్ దిగి కాస్త కాలు నొప్పిగా తగ్గినట్టుగా అనిపించడంతో చిన్నగా నడుస్తూ హాల్లోకి వెళ్తుంది. సోఫాలో కూర్చొని మాట్లాడుతూ ఉన్న బామ్మగారు శ్యామల గారు వస్తున్న శాంభవిని చూసి, అయ్యో నువ్వెందుకు వచ్చావురా, పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా అని అంటారు. ఆ మాట విన్న బామ్మగారు కూడా అటువైపు చూస్తూ, కాలు నొప్పి తగ్గిందా తల్లి అని అంటారు. ఆప్యాయంగా తన వైపే చూస్తూ, తగ్గింది బామ్మగారు, ఇప్పుడు బాగానే ఉంది అంటూ, సారీ అత్తయ్య చాలాసేపు పడుకుండిపోయాను, ఎందుకో మెలకు రాలేదు నాకు అంటుంది శ్యామల గారి వైపు ఇబ్బందిగా చూస్తూ. ఆవిడ తన ఇబ్బందిని గమనిస్తూ, ఏం పర్లేదు తల్లి, కావాలనే లేపలేదు, నేను నీకు భోజనం తెచ్చేసరికి మంచి నిద్రలో ఉన్నావు, పైగా 3 రోజుల నుంచి సరిగ్గా నిద్రలేదు కదా, అప్పుడు నీకు భోజనం కంటే నిద్రే ముఖ్యం అనిపించింది, అందుకే ఇంక నేను కూడా డిస్టర్బ్ చేయకుండా వచ్చేసానంటారు శాంభవిని తన పక్కన కూర్చోపెట్టుకుంటూ. కిచెన్లో కాఫీ కలుపుతున్న రంగమ్మ శాంభవి రావడం చూసి బయటకు వచ్చి, శాంభవమ్మ కాలు నొప్పి తగ్గిందా అని అడుగుతుంది. ఆ మాటలకి తల తిప్పి ఆవిడ వైపు చూసి నవ్వుతూ, తగ్గింది పెద్దమ్మ అని అంటుంది. సరే ఉండు, నీకోసం కూడా భోజనం తీసుకొని వస్తాను అని అంటూ ఉండగా, మధ్యాహ్నం కూడా తినలేదు కదా అంటూ కిచెన్లోకి వెళ్ళబోతున్న రంగమ్మను ఆపేసి, వద్దు పెద్దమ్మ, ఇప్పుడు నాకు భోజనం అలాంటివేమీ వద్దు అని అంటుంది శాంభవి. అయ్యో అదేంటమ్మా అలా అంటావు, ఏం తినకపోతే ఎలా తల్లి, పోనీ భోజనం చేయకపోతే కనీసం లైట్గా స్నాక్స్ ఏమైనా తెస్తాను, అవైనా తిని కాఫీ తాగుదు కానీ అంటూ కిచెన్లోకి వెళ్ళి తన కోసం స్నాక్స్ తీసుకొని వస్తుంది రంగమ్మ. శాంభవి వద్దంటున్న వాళ్ళందరూ బలవంతం చేయడంతో తినేసి వాళ్ళతో పాటు కాఫీ తాగుతుంది. ఈలోపు అమ్మ అంటూ శివాని లోపలికి వచ్చి శాంభవి పక్కన కూర్చుంటుంది. తన పక్కన కూర్చున్న శివానిని ముద్దు చేస్తూ, అబ్బో అప్పుడే స్కూల్ నుంచి వచ్చేసావా అంటుంది. అమ్మ ఇవాళ స్కూల్లో ఏమైందో తెలుసా అంటూ తన స్కూల్లో జరిగినవన్నీ శాంభవికి చెప్తూ ఉంటుంది. శివాని చేతులు కళ్ళు తిప్పుతూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న శివానిని చూసి మురిసిపోతూ తను చెప్పే కబుర్లు వింటూ ఉంటుంది. మాట్లాడి అలసిపోయిన శివాని, అమ్మ నాకు ఆకలేస్తోంది, కడుపులో ర్యాట్స్ ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేశాయి అంటుంది కడుపు పట్టుకొని శాంభవి వైపు గారంగా చూస్తూ. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ తన నుదుటిని ముద్దు పెట్టుకొని, సరే పద నిన్ను ఫ్రెష్ చేయించి స్నాక్స్ పెడతాను అని అంటూ తనని రూమ్లోకి తీసుకొని వెళ్ళి స్నానం చేయించి డ్రెస్ వేసి తనని కిందకు తీసుకొని వస్తుంది. ఇక్కడ హాల్లోకి తీసుకొచ్చిన తర్వాత స్నాక్స్ తినిపిస్తుంది. తర్వాత వెళ్ళి పాలు తీసుకురాగానే శాంభవి చేతిలోని పాలని చూస్తూ, అమ్మ నాకు పాలు వద్దు అని అంటుంది శివాని. అలా మారం చేస్తూ ఉంటే, నోనో చిన్ని అలా అనకూడదు, నువ్వు పాలు తాగాలి అంటుంది. ఊహు ఊహు అంటూ మారం చేస్తున్న శివాని చూసి నవ్వుతూ, నువ్వు గుడ్ గర్ల్లా పాలు తాగేస్తే మా ఇద్దరం కలిసి ఆడుకుందాం అంటుంది. ఆ మాటకి మారం ఆపేసి, తాగితే నాతో ఆడుకుంటావా అంటుంది మెరిసే కళ్ళతో శాంభవినే చూస్తూ. శాంభవి అనగానే తన చేతిలోని గ్లాస్ తీసుకొని గడగడ తాగేసి పక్కన పెట్టి, తాగేశాను కదా పద వెళ్దాం అంటుంది మూతి తుడుచుకుంటూ. సరే పద ఏం ఆడుకుందాం అంటుంది శివానితో కలిసి గార్డెన్లోకి వెళ్తూ. వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ శ్యామల గారు రంగమ్మ కూడా బామ్మగారిని తీసుకొని బయటికే వెళ్తారు. గార్డెన్లోకి వెళ్ళగానే, అమ్మ మనం కళ్ళగంతలు ఆడుకుందాం అంటుంది శివాని. సరే అంటూ ఆడుకుందామని శాంభవి అనేసరికి అప్పుడే వచ్చిన బామ్మగారు ఆ మాటలు విని, వదుచిన్ని అమ్మకాలకి దెబ్బ తగిలింది, మళ్ళీ అలాంటి ఆటలాడితే నొప్పి ఎక్కువ అవుతుందంటారు శివానిని మందలిస్తూ. ఆ మాటకి బామ్మ వైపు చూస్తూ, లేదులే అమ్మమ్మగారు, నాకు ఇప్పుడు బాగానే ఉంది, తనని ఏమీ అనకండి అని అంటుంది శాంభవి. శివాని వైపు చూస్తూ, నేను రెడీ, స్టార్ట్ చేద్దామా అని అంటుంది నవ్వుతూ. హే అని గంతులు వేస్తూ లోపలికి వెళ్ళి బ్లైండ్స్ తీసుకొని వచ్చి, నువ్వు అమ్మమ్మ కూడా రెడీగా ఉండండి అని అంటుంది. శాంభవి కూడా రెండి అత్తయ్య, సరదాగా ఆడుకుందాం అనటంతో శ్యామల గారు రంగమ్మ కూడా వాళ్ళతో జాయిన్ అవుతారు. కమిషనర్ గారి దగ్గర నుంచి స్టేషన్కి వచ్చిన రుద్రాంశ్ మార్నింగ్ తను అరెస్ట్ చేసిన రౌడీలని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన వాళ్ళు రేపు మార్నింగ్ కోర్టులో సబ్మిట్ చేయడానికి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని మూర్తి గారింటికి చెప్పి ఇంటికి స్టార్ట్ అవుతాడు. తను ఇంటికి వెళ్ళి కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తున్న రుద్రాంశ్ గార్డెన్లో వినబడుతున్న శివానికి కేరింతలు, చిన్న వాయిస్ గార్డెన్లో నుంచి వస్తుందేంటి అనుకుంటూ అటువైపుకు వెళ్తాడు. అక్కడ గార్డెన్లో శివానితో సమానంగా చిన్నపిల్లల్లా మారిపోయి అలర్ చేస్తూ ఆడుతున్న తల్లిని చూసి ఆశ్చర్యపోతూ తల తిప్పి అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ఆటను చూసి మురిసిపోతూ బామ్మగారిని చూసి ఉన్న చోట నిలబడి వాళ్ళందరినీ గమనిస్తూ ఉంటాడు. అక్కడ వాళ్ళందరూ ఆటలో లీనమైపోయి ఉండడంతో రుద్రాంశ్ రావడం ఎవరూ గమనించరు. అప్పుడు శాంభవి దొంగ అవడంతో తన గంటలకి కంతలు కట్టుకొని అందరినీ పట్టుకుంటుంది. తను అలా అందరినీ వెతుకుతూ రుద్రాంశ్ ఉన్న వైపుకు వెళ్తుంది. తమను దాటుకుని వేరే వైపుకు వెళ్తున్న శాంభవిని చూసి నవ్వుతూ పిలవబోయి అక్కడ నిల్చొని ఉన్న రుద్రాంశ్ని తనకి చేరువుగా వెళ్ళిపోతూ ఉన్న శాంభవిని మార్చి చూస్తూ తనని పిలవడం మర్చిపోయి అలానే చూస్తూ ఉండిపోతారు వాళ్ళందరూ కూడా. రుద్రాంశ్ కూడా వస్తున్న శాంభవి వైపు చూస్తూ, పొద్దున్నే కదా కాలుకంత దెబ్బ తగిలి నడవడానికి కూడా కష్టమైంది, కానీ ఇవేం తెలియని శాంభవి మాత్రం సిన్సియర్గా ఆట ఆడుతూ ఎవరైనా దొరుకుతారేమో అని చేయి చాపుతూ ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. అప్పుడే తన చేతికి రుద్రాంశ్ తగలడంతో
టక్కున తనను చుట్టేసుకొని హే అత్తయ్య అవుట్ అవుట్ అంటూ చిన్నపిల్లల గెంతులు వేస్తూ ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఈ చర్యకి రుద్రాంష్తో పాటు మిగతా వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. తను పట్టుకున్న వైపు నుంచి ఏ రియాక్షన్ రాకపోవడంతో గెంతడం ఆపి తను పట్టుకున్న బాడీని తడుముతూ అత్తయ్య మీరేంటి ఉన్నట్టుండి ఆ టైగర్లా మారిపోయారు అనగానే ఆ మాటకి రుద్రాంష్ కళ్ళు చిన్నవి చేసి కోపంగా తన వైపే చూస్తూ ఉంటాడు. మీకు తెలుసా మీ అబ్బాయి బాడీ కూడా ఇలానే రాక్ లాగా ఉంటుంది గట్టిగా అని అంటూ నవ్వుతూ ఒక చేత్తో తన చేతిని పట్టుకొని ఇంకో చేత్తో తన కళ్ళకు ఉన్న గంతలు విప్పేసి తన ఎదురుగా ఉన్న రుద్రాంష్ని అలాగే చూస్తూ అవాక్కైపోతుంది. ఎందుకంటే రుద్రాంష్ తనని సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇక అలా చూసిన రుద్రాంష్ని చూసి ఒక్కసారిగా భయపడిపోయి తనని వదిలేసి వెనక్కి జరుగుతుంది. అలా జరగటంలో కాలు స్లిప్ అయ్యి మళ్ళీ పడిపోతూ ఉండగా రుద్రాంష్ తన చెయ్యి పట్టుకొని సరిగ్గా నిలబెట్టి ఆమె వైపే తినేసేలా చూస్తూ ఉంటాడు. ఈలోపు శివాని డాడీ అని అంటూ అరుస్తూ వచ్చి తన కాళ్ళను చుట్టేయడంతో అప్పటిదాకా శాంభవిని చూస్తూ ఉన్న రుద్రాంష్ తల తిప్పి శివాని వైపు చూసి నవ్వుతూ తనని ఎత్తుకొని చిన్ని నీకోసం చాక్లెట్ తెచ్చాను పదా ఇస్తాను అంటూ శాంభవి వైపు ఒకసారి తీక్షణంగా చూసి శివానిని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్తున్న రుద్రాంష్ వైపే అతని చూపులను చూసి తలమి చేత్తో కొట్టుకుంటూ ఒసే శాంభవి నీకేంటి అంత నోడుతురుదా ఎదురుగా ఎవరున్నారో తెలుసుకోకుండా ఏది పడితే అది వాగేయటమేనా అనుకుంటూ పైకి చూసి ఏంటి శివయ్య ఇది ఎప్పుడు చూసినా హిట్లర్ దగ్గర నిరికించేస్తున్నావు నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా చూసావా టైగర్ నా వైపు ఎలా మింగేసేలా చూస్తూ వెళ్ళాడు అని అంటూ తను కూడా లోపలికి వెళ్తుంది. అప్పటిదాకా వీళ్ళనే చూస్తూ ఉన్న బామ్మగారు శ్యామల గారు రంగమ్మ ముగ్గురు శాంభవి మాటలకు ఒకరినొకరు చూసుకొని నవ్వుతూ లోపలికి వెళ్తారు. ఇదంతా పైన బాల్కనీ నుంచి చూస్తున్న ఇందుమతి శాంభవి అంత త్వరగా ఇంట్లో వాళ్ళతో కలిసిపోవడం చూసి ఇది ఇంటికి వచ్చి 3 రోజులు కూడా కాలేదు అప్పుడే అందరినీ తన గ్రిప్లో పెట్టుకోవాలని చూస్తోంది. నేను ఇలానే ఊరుకుంటే ఇది నా కూతురు స్థానాన్ని కూడా పర్మనెంట్గా లాగేసుకొని మమ్మల్ని బయటకు గెంటేస్తుంది అని అనుకుంటూ లేదు ఇంకా నేను ఆలస్యం చేయడం మంచిది కాదు ఏదో ఒకటి చేసి దీన్ని ఎలా అయినా ఇంట్లో నుంచి బయటకు పంపించాలి అని ఆలోచిస్తూ తన ఈవిల్ బుర్రకి పదును పెడుతుంది. కాసేపటికి ఏదో ఐడియా రావడంతో హడావిడిగా లోపలికి వెళ్ళి తన కబోర్డ్ల నుంచి ఒక వస్తువుని బయటకు తీసి దాని వైపు చూస్తూ నేను చెయ్యబోయే ఈ పనికి వాళ్ళని రుద్రాంష్ చేతిలో నుంచి ఎవరూ రక్షించలేరు అని రాక్షసంగా నవ్వుతూ ఉంటుంది. గార్డెన్ల నుంచి లోపలికి వచ్చిన రుద్రాంష్ శివానిని తీసుకుని తన రూమ్లోకి వెళ్ళి తనని బెడ్పై కూర్చోపెట్టి తన కోసం తీసుకొచ్చిన చాక్లెట్ని ప్యాకెట్లో నుంచి తీసి శివాని ముందు ఉంచుతాడు. రుద్రాంష్ చేతిలోని చాక్లెట్ని చూసి ఎగ్జైట్ అవుతూ హే చాక్లెట్ అంటూ దాన్ని తీసుకొని థ్యాంక్ యూ డాడీ అని రుద్రాంష్ మెడ చుట్టూ చేతులు వేసి సంబరపడిపోతుంది. శివాని ఫేస్లో కనపడుతున్న ఎగ్జైట్మెంట్ తన నవ్వు నడవడిక అన్నీ ఎవరినో గుర్తు చేస్తూ ఉంటే ఆ రూపాన్ని తలుచుకుంటూ బాధగా కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోతాడు రుద్రాంష్. శివాని చాక్లెట్ రేపర్ని ఓపెన్ చేసి తింటూ ఏదో గుర్తొచ్చిన దానిలాగా టక్కున తల తిప్పి కళ్ళు పైకెత్తి కళ్ళు మూసుకొని ఉన్న రుద్రాంష్ను చూసి డాడీ డాడీ అని పిలుస్తుంది. శివాని పిలుపుకు తేరుకొని చెమ్మగిలిన కళ్ళను తుడుచుకుంటూ ఏంటి చిన్ని అని అడుగుతాడు తనని. అప్పుడు శివాని చాక్లెట్ నాకు ఒకదానికే తెచ్చావేంటి డాడీ అని అంటుంది. ఆ మాటలకి తన వైపు వింతగా చూస్తూ అదేంట్రా కొత్తగా అడుగుతున్నావు ఎప్పుడు నీ ఒకదానికగా తెస్తాను నువ్వు తప్ప ఇంట్లో చాక్లెట్స్ తినేవాళ్ళు ఇంకెవరున్నారు అంటాడు. అవును అప్పుడు లేరు కానీ ఇప్పుడు ఉన్నారుగా అంటుంది శివాని నవ్వుతూ. ఉన్నారా ఎవర్రా అంటాడు రుద్రాంష్ క్వశ్చన్ మార్క్ ఫేస్తో. ఇంకెవరు అమ్మ డాడీ నీకు తెలుసా అమ్మకు కూడా నాలాగే చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం అంట అంటుంది ఏదో తనకి మాత్రమే తెలిసిన గొప్ప విషయాన్ని చెప్తున్నట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ. ఆ మాటలు విని తను శాంభవి గురించి చెప్తోందని అర్థం చేసుకొని ఓహ్ అవునా అంటాడు. ఆ మాటకి తల కొండపల్లి బొమ్మలా గిరగర తిప్పేస్తూ అవును నెక్స్ట్ టైం నుంచి నాకు అమ్మకి ఇద్దరికి తీసుకొనిరా అంటుంది తన చేతిలోని 2 వేళ్ళు తెరిచి చూపిస్తూ. శివాని ఫేస్లోని ముద్దు ముద్దు ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ సరే తెస్తాలే అని అంటూ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి టవల్ తీసుకొని నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తాను అని అంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు రుద్రాంష్. వీళ్ళ వెనకే వచ్చిన శాంభవి డోర్ దగ్గరే ఆగిపోయి తల ఒక్కటి లోపలికి పెట్టి రుద్రాంష్ అక్కడే ఉన్నాడేమో అని భయంగా హాల్ అంతా చూస్తూ ఉంటుంది. కానీ ఎక్కడా కూడా అతని జాడ కనపడకపోయేసరికి అమ్మయ్య అని అనుకుంటూ ఈ టైగర్ తన రూమ్కి వెళ్ళిపోయినట్టుంది అనుకుని రిలీఫ్గా ఫీల్ అవుతూ హుషారుగా కిచెన్లోకి వెళ్తుంది. వెనకే వచ్చిన రంగమ్మ బామ్మగారిని సోఫా దగ్గర కూర్చోబెడితే శ్యామల గారు శాంభవి వెనకే కిచెన్లోకి వెళ్తారు. శాంభవి అందరి కోసం జ్యూస్ చేస్తుంటే శ్యామల గారు రుద్రాంష్ కోసం కాఫీ కలుపుతారు. ఈలోపు శాంభవి తను రెడీ చేసిన జ్యూస్ గ్లాసులో పోసి అందరికి ఇద్దామని వెళ్ళబోతుండగా శ్యామల గారు తనని ఆపేసి శాంభవి చేతిలో ట్రేని పక్కన పెట్టి రుద్రాంష్ కోసం చేసిన కాఫీ కప్ని తన చేతిలో పెడతారు. తన చేతిలో కాఫీ కప్ని ఆవిడని మార్చి చూస్తూ నేను ఇందాకే కదా అత్తయ్య తాగాను మళ్ళీ ఎందుకు ఇచ్చారంటుంది అయోమయంగా. తన మాటలు చిన్నగా నవ్వుతూ కంగారు పడుకు ఇది నీకోసం కాదులే మీ ఆయన కోసం వెళ్ళి ఇచ్చేసిరా అంటారు ఆవిడ మాటలకి గతుక్కుమంటూ. అమ్మో అత్తయ్య మళ్ళీ మీరు నన్ను టైగర్ బోన్లోకి పంపిస్తున్నారా అంటుంది ఏడుపు మొహం పెట్టుకొని శాంభవి. తను అలా అనేసరికి శ్యామల గారు ఒక ఐబ్రోని పైకి లేపి శాంభవిని సీరియస్గా చూస్తూ ఉండడంతో తడబడి అదే మీ అబ్బాయి దగ్గరికి పంపిస్తున్నారా అని అంటున్నాను అంటుంది. అంటే మీరే చూశారు కదా ఇందాక ఏం జరిగిందో ఇప్పుడు గనక నేను
ముందుకు వెళ్ళానంటే ఇంకేమైనా ఉందా? ఇందాకే నన్ను తినేసేలా చూశారు. ఇప్పుడు కనుక ఒంటరిగా దొరికితే ఇక అంతే, అమాంతం నన్ను ఇదే కాఫీలో షుగర్లో కలుపుకొని గుట్టుకుని మింగేస్తారంటుంది. శాంభవి మాటలకు గట్టిగా నవ్వుతూ, నా కొడుకు నువ్వు అనుకున్నంత కోపిష్టి అయితే కాదులే అని అంటారు. మన రుద్రాంశ్ కోపిష్టి కాదంట, తల్లి మనసు అంటే ఇదేనేమో. ఆ మాటకి పొద్దున ఖాళీ అండ్ బ్యాచ్పై మూడో కన్ను తెరిచిన శివుడిలా విరుచుకుపడే రుద్రాంశ్ని గుర్తు చేసుకుంటూ, అవునవును, మీ అబ్బాయికి అసలు కోపం అంటే ఏంటో కూడా తెలియదు పాపం, చాలా శాంత స్వభావుడు అంటుంది వెటకారంగా. శాంభవి గొంతులో ధ్వనిస్తున్న వెటకారాన్ని గ్రహించిన శ్యామల గారు వాడిని చూస్తూ, గొంతులో నుంచి ఒక్క మాట కూడా రాదు కానీ నా ముందు మాత్రం వాడిని ఇన్ని మాటలు అంటున్నావు అంటారు శాంభవి చెవి మెలేస్తూ. అత్తయ్య సారీ సారీ అంటుంది తన చెవిని ఆవిడ చేతి నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ. నీ సారీలో ఏమి నాకు అవసరం లేదు కానీ అంటూ శాంభవి చెవి వదిలి, నా కొడుకుని అన్ని మాట్లాడినందుకు ఇప్పుడు ఖచ్చితంగా నువ్వే వెళ్ళి వాడికి కాఫీ ఇచ్చి రావాలి, ఇదే నీకు పనిష్మెంట్, త్వరగా వెళ్ళు, కాఫీ చల్లగా అయిపోతే వాడికి అస్సలు నచ్చదు అని అంటూ జ్యూస్ ట్రేన్ తను తీసుకొని వెనక్కి తిరిగి నవ్వుతూ హాల్లోకి వెళ్ళిపోతారు శ్యామల గారు. వెళ్తున్న అత్తగారిని తన చేతిలోని కాఫీని మార్చి చూస్తూ, ఇంకొకసారి తన పులిబోన్లోకి వెళ్ళడం తప్పేలా లేదని అర్థమయ్యి మొహం వేలాడేసుకొని తను వెళ్తుంది. అప్పుడే బామ్మగారికి రంగమ్మకి జ్యూస్ ఇచ్చి ఆవిడ కూడా ఒక గ్లాస్ తీసుకొని సోఫాలో కూర్చోబోతూ పైకి వెళ్ళబోతూ అక్కడే ఆగి తననే చూస్తున్న శాంభవి వైపు ఒక లుక్ వేస్తారు. శాంభవి వెళ్ళాలా తప్పదా అన్నట్టు తన వైపే చూస్తుంటే ఆ చూపులతో తనకేమీ సంబంధం లేదన్నట్టుగా తల తిప్పుకొని సోఫాలో రిలాక్స్డ్గా సెటిల్ అయ్యి తన జ్యూస్ని ఆస్వాదించడంలో నిమగ్నమైపోతారు శ్యామల గారు. ఆవిడ రియాక్షన్ చూసి ఇంక లాభం లేదనుకుని చిన్నగా నిట్టూరుస్తూ రుద్రాంశ్ రూమ్ వైపు అడుగులు వేస్తుంది. డల్గా పైకి వెళ్తున్న శాంభవిని చూసి, ఏమైంది శాంభవి అలా ఉంది అని అడుగుతారు బామ్మగారు. శ్యామల గారు నవ్వుతూ, కిచెన్లో జరిగిన వాళ్ళ కన్వర్జేషన్ గురించి చెప్పగానే, హాహా అదా, ఇప్పుడు వాడు ఏమంటాడో అని భయపడుతోందా అయితే అంటారు బామ్మగారు. ఆవిడ అవునన్నట్టుగా తలుపుగానే, పోనీలే, వెళ్ళననగానే వదిలేయకుండా మంచి పని చేశావు, పోనీలే అని జాలిపడి నువ్వు వదిలేస్తే వాళ్ళిద్దరూ ఎప్పటికీ అలా ఉత్తర దక్షిణ ధృవాల్లాగానే ఉండిపోతారు అంటూ, అయినా ఇదొక్కటే చాలదు, వాళ్ళిద్దరినీ ఒకే చోట ఉంచే ఉపాయం ఏదైనా ఆలోచించాలి అని అంటారు బామ్మగారు. అలా ముగ్గురు కలిసి కాసేపు మాట్లాడుకొని బామ్మగారు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతే రంగమ్మ శ్యామల గారు కిచెన్లో వర్క్ చూసుకోవడానికి వెళ్ళిపోతారు. కాఫీ కప్తో రుద్రాంశ్ రూమ్లో అడుగుపెట్టిన శాంభవి బెడ్పై కూర్చొని చాక్లెట్ తింటున్న శివాని చూసి, డాడీ ఎక్కడా అని అంటుంది చిన్నగా. ఆ మాటకు శివాని నవ్వుతూ వాష్రూమ్ వైపు చూపించడంతో, ఓ స్నానం చేస్తున్నారా అంటూ, అమ్మయ్య ఇవాళ నా టైం బాగున్నట్టుంది అనుకుని ఆ టైగర్ వచ్చేలోపే కాఫీ ఇక్కడ పెట్టేసి చిన్నిని చెప్పమంటే సరిపోతుంది అని అనుకుంటూ కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి కిందకు వెళ్ళిపోదామని వెనక్కి తిరిగిన శాంభవి తనకి ఇంచు గ్యాప్లో నిలబడి చేతులు కట్టుకొని తననే సీరియస్గా చూస్తున్న రుద్రాంశను చూసి ఒక్కసారిగా అదిరిపడుతుంది. అసలు ఏమైందంటే అప్పుడే స్నానం చేసి డ్రెస్ చేసుకొని రూమ్లోకి వస్తున్న రుద్రాంశ్ శాంభవి శివానిని తన గురించి అడగడం విని, ఈ అమ్మాయి ఏంటి నా గురించి అడుగుతుంది అనుకుంటూ వస్తూ ఉండగా లాస్ట్లో శాంభవి వెనక్కి తిరిగి మెల్లిగా తనలో తను గొనుక్కుంటున్నట్టుగా అనుకుంటున్న మాటలు విని తన దగ్గరికి వచ్చి సీరియస్గా తననే చూస్తూ ఉంటాడు. తననే కోపంగా చూస్తున్న రుద్రాంశను చూసి భయపడుతూ బెదురు కళ్ళతో తననే చూస్తూ ఉంటుంది. బెదురుతున్న తన కళ్ళను చూసి, ఎందుకొచ్చావన్నట్టుగా కళ్ళెగరేస్తాడు రుద్రాంశ్. మీకోసం కాఫీ తీసుకొచ్చానంటుంది లో వాయిస్తో. గద్దించినట్టుగా అంటూ చేయి చాపగానే టక్కున కప్ తీసి అతని చేతిలో పెట్టేస్తుంది. రుద్రాంశ్ ఏమాత్రం చూపు తిప్పుకోకుండా శాంభవి వైపే తదేకంగా చూస్తూ తన చేతిలోని కాఫీని సిప్ చేస్తుంటాడు. అతని చూపులకు తడబడుతూ తలదించుకొని, ఆ చూపులేంటయ్యా స్వామి, నిజంగానే మింగేస్తావా ఏంటి నన్ను అని మనసులో అనుకుంటూ తన చేతిలోని చీర కొంగు నలిపేస్తూ ఉంటుంది. శాంభవి ఎక్స్ప్రెషన్స్ చూసి తన మనసులో మాట చదివినట్టుగా, నేను నాన్ వెజ్ తినను అంటాడు. ఆమె చేతిని పట్టుకొని తాగిన కాఫీ కప్ని తన చేతిలో పెడుతూ ఆ మాటకు కంగారు పడుతూ రుద్రాంశ్ని తప్పించుకొని శివాని దగ్గరికి వెళ్ళి, చిన్ని పద నీకోసం జ్యూస్ చేస్తాను, తాగి హోంవర్క్ చేసుకుందు కానీ అంటూ తనని తీసుకొని పరుగులాంటి నడకతో వెనక్కి తిరిగి చూడకుండా కిందకు వెళ్ళిపోతుంది శాంభవి. ఆమె కనుమరుగయ్యేంత వరకు అలానే చూస్తూ ఉన్న రుద్రాంశ్ తన ఫోన్ రింగ్కి తేరుకొని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. శాంభవి అలా ఇంట్లో వాళ్ళందరితో కలిసిపోవడం చూసి ఓర్వలేని ఇందుమతి ఎలాగైనా తనని రుద్రాంశ్ ముందు చెడుగా చిత్రీకరించాలని ఒక ఈవిల్ ప్లాన్ వేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి తన దగ్గరున్న ఒక వస్తువుని తీసుకొని ఎవరికి కనపడకుండా దాన్ని చీర కొంగులో దాచుకొని కిందకు వెళ్తుంది. తను వెళ్ళేసరికి హాల్లో ఎవరూ లేకపోవడంతో ఇదే తన ప్లాన్ని అమలు చూపించడానికి సరైన సమయం అని భావించి ఒకసారి చుట్టూ చూసి సైలెంట్గా శాంభవి ఉండే రూమ్లోకి వెళ్తుంది. ఆ రూమ్ అంతా ఒకసారి చూసి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేస్తుంది. అక్కడ సర్ది ఉన్న శాంభవి చీరల వైపు చిరాగ్గా చూసి, చీచి ఇక్కడ పని వాళ్ళు కూడా ఇంతకంటే మంచి బట్టలు కట్టుకుంటారంటూ, అయినా అమ్మబాబు లేని అనాథ పిల్ల దగ్గర ఇంతకంటే మంచి బట్టలు ఎలా ఉంటాయిలే అనుకుంటూ తన చీర కొంగులో దాచి ఉంచిన నెక్లెస్ని బయటకు తీసి దాని వైపు చూసి విషపు నవ్వు నవ్వుకుంటూ దాన్ని శాంభవి చీరల మధ్య పెట్టేసింది. తర్వాత ఎవరూ చూడకుండా అక్కడి నుంచి హాల్లోకి వచ్చేసి అమ్మా అమ్మ అని అరవడం మొదలుపెట్టింది. ఇందుమతి అరుపులు విని కిచెన్లో ఉన్న శ్యామల గారు రంగమ్మ ఇద్దరు కంగారుగా బయటకు వస్తారు. తన రూమ్లో కూర్చొని దైవనామస్మరణ చేసుకుంటున్న బామ్మగారు కూడా ఏమైంది ఇందుమతి ఎలా అరుస్తోంది అని అనుకుంటూ వీల్చైర్ బటన్ సాయంతో మూవ్ చేసుకుంటూ తను కూడా హాల్లోకి వస్తారు. అప్పుడే రుద్రాంశని
తప్పించుకొని శివానిని తీసుకొని కిందకి వస్తున్న శాంభవి కూడా ఆవిడ అరుపులు విని అక్కడే ఆగిపోతే తన రూమ్లో కాల్ మాట్లాడుతున్న రుద్రాంశ్ ఆవిడ అరుపులు విని నేను మీతో మళ్ళీ మాట్లాడతానంటూ హడావిడిగా కిందకు వస్తాడు. రూమ్లో కూర్చొని మ్యూజిక్ వింటున్న నందిని కూడా అమ్మ ఇంటి ఇలా అరుస్తోంది అనుకుంటూ కిందకు వస్తుంది. ఏమైంది ఇందు, ఎందుకు అలా అరుస్తున్నావు అంటారు బామ్మగారు. అమ్మ అంటూ ఆవిడ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు ఎంతో ఇష్టపడి చేయించిన పచ్చల హారం కనపడట్లేదమ్మా అంటుంది. ఇందుమతి ముసలి కన్నీరు కారుస్తూ హారం కనపడకపోవడం ఏంటమ్మా, ఏదో పార్టీ ఉందని మనం కూడా వేసుకెళ్ళావు కదా అంటారు బామ్మగారు. అవునమ్మా, మన పార్టీ నుంచి ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. రాగానే నగలన్నీ తీసి టేబుల్ మీద పెట్టి అలాగే అలసటగా పడుకుండిపోయాను. పొద్దున్నే లేచి వాటన్నిటిని లాకర్లో పెట్టేశాను, కానీ ఆ హారం లేదని గమనించుకోలేదు. తీరా ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి సీమంతం ముందు వెళ్దామని నగలన్నీ బయటకు తీసి చూస్తే ఆ హారము కనిపించడం లేదమ్మా అని అంటూ కళ్ళుబుల్లి ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మగారిని పట్టుకొని. అయితే అక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుంది, నువ్వు సరిగ్గానే గమనించలేదేమో, సరిగ్గా వెతుకు అని అంటారు అమ్మగారు. లేదమ్మా, రూమ్ అంతా వెతికినా కూడా ఎక్కడా నాకు ఆ హారం కనిపించలేదు అంటూ ఆవిడ చేతులు పట్టుకొని నువ్వు ఎంతో ప్రేమగా చేయించిన హారం పోగొట్టుకున్నానమ్మా, నన్ను క్షమించు అంటుంది. రాణి ఏడుపు నటిస్తూ ఊరుకోయిందు, పోనీలే మనకు ఇంతే ప్రాప్తం అనుకుందాం, కావాలంటే అలాంటిది ఇంకొకటి చేయించుకుందు గానిలే అంటారు బామ్మగారు తనకు సర్ది చెప్తూ. ఆ మాటలు విని తన చేతిని వదిలి కళ్ళు తుడుచుకుంటూ లేదమ్మా అలా ఎలా వదిలేస్తానంటూ పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండ్రా ఆ హారాన్ని ఎవరు దొంగిలించారో అని అంటుంది గద్దిస్తున్నట్లుగా. ఆవిడ మాటలకి రంగంతో సహా అక్కడ పని వాళ్ళందరూ కూడా భయపడుతూ లేదమ్మా మేము ఎటువంటి దొంగతనం చేయలేదంటారు భయంగా తన వైపు చూస్తూ. భయపడుతున్న వాళ్ళని చూస్తూ లేదు వదిన, వీళ్ళందరూ మన ఇంట్లో ఎన్నాళ్ళ నుంచో నమ్మకంగా పనిచేస్తున్నారు, ఈ నెలలో ఎప్పుడైనా ఇలాంటి జరిగిందా అంటూ ఇప్పుడు కొత్తగా నువ్వు వాళ్ళని అనుమానించడం సరికాదు అంటారు శ్యామల గారు. ఆ మాటకి వెనక్కి తిరిగి శ్యామల గారిని చూస్తూ అవును వదిన, నువ్వు చెప్పింది కూడా నిజమే, వీళ్ళు మన ఇంట్లో ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్నారు, ఎప్పుడూ ఇలా జరగలేదు, అలాంటిది ఇవాళ నేను వీళ్ళు అనుమానించడం లేదు తప్పే, మన గురించి తెలిసిన వీళ్ళు ఎవరు ఇలాంటి పని చేయడానికి కూడా సాహసించరని నాకు తెలుసు అని అంటూ శాంభవిని చూస్తూ ఇంట్లో ఈ మధ్య కొత్తగా ఈ పని చేసుంటారంటుంది ఇందుమతి. ఆవిడ చూపులు ఎక్కడున్నాయో గమనించిన అక్కడి వాళ్ళందరూ షాకింగ్గా తన వైపు చూస్తుంటే రుద్రాక్ష మాత్రం తన ముందుకొచ్చి అత్త ఎవరిపై నీ అనుమానం అంటాడు కన్ఫర్మేషన్ కోసం. ఇంకెవర్రా, మీ అమ్మ నాన్నమ్మ తీసుకొచ్చి నీకు కట్టబెట్టారుగా, ఒక అనాథ పిల్లని తనపైన నా అనుమానం అంటుంది శాంభవిని కొరకొర చూస్తూ. ఆవిడ చూపుల ద్వారానే తనను అనుమానిస్తుందని అర్థం చేసుకున్న శాంభవి తన మాటలకు నివ్వెరపోయి కంగారుగా ఇందుమతి దగ్గరికి వచ్చి తన చేతులు పట్టుకుని లేదు పిన్ని గారు, నాపై అలాంటి అభాండాలు మోపకండి, నా గొంతులో ప్రాణం ఉండగానే అలాంటి తప్పని ఇప్పటికీ చేయను అంటుంది చెమ్మగిలిన కళతో ఆవిడ్ని చూస్తూ. తన చేతులు పట్టుకున్న శాంభవి చేతులు విసిరికొట్టి చీ ఆపవే నీ నంగన చేడుపులు, ఇలా సెంటిమెంట్ డైలాగులు కొట్టి 4 కన్నీటి బొట్లు కారిస్తే నిజమే అనుకుని నమ్మేసి నిన్ను వదిలేస్తారనుకుంటున్నావా అంటూ ఇందాక మా వదిన చెప్పినట్టు ఇక్కడ వాళ్ళందరూ ఎన్నో ఏళ్ళ నుంచి మా ఇంట్లో నమ్మకంగా ఉంటున్నారు, ఇన్నేళ్లలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదు, అలాంటిది నువ్వు వచ్చి 4 రోజులు కూడా అవ్వలేదు అప్పుడే ఇంట్లో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అంటే ఈ పని నువ్వు కాక మరి ఇంకెవరు చేసుంటారు అని అంటుంది కటువుగా. కథ ఇంకా ఉంది. మరి రుద్రాంశ్ నిజంగా ఇందుమతి వేసిన దొంగతనం శాంభవి చేసిందని నమ్ముతాడా, లేకపోతే తనని ఈ అపవాదం నుంచి బయటపడేస్తాడా? మరి తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.